టొబాకో వీటన్నిటి చేయడం ద్వారా అసలు ఫర్టిలిటీ ఎందుకు పాడవుతుంది? స్మోకింగ్ అయితే అందరికీ తెలుసు. లంగ్స్ పాడైపోతాయి. ఆల్కహాల్ అయితే లివర్ పాడైపోతుంది. టొబాకో అయితే ఓరల్ క్యాన్సర్స్ గానీ, టంగ్ క్యాన్సర్ గానీ వస్తాయి. కానీ ఇదంతా ఇన్‌ఫర్టిలిటీకి ఎందుకు రిలేట్ చేస్తున్నారు? ఇన్‌ఫర్టిలిటీలో ఏం ప్రాబ్లమ్ ఉంటుంది? ప్రెగ్నెన్సీ ఎందుకు రాదు? అని వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్లీ స్మోకింగ్ చేయడం ద్వారా ఏదైతే టొబాకో ఉంటుందో అది లంగ్స్ ద్వారా మన బ్లడ్ సర్క్యులేషన్‌లోకెళ్ళి ఓవరీస్‌కి గానీ, స్పెర్మ్స్ దాకా గానీ చేరుతుంది. ఈ ఓవరీస్‌లో ఉన్న ఎగ్స్ అండ్ స్పెర్మ్స్ ఏదైతే ఉంటాయో అయి జెర్మ్ సెల్స్ లాంటివి. అంటే చాలా సెన్సిటివ్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఈ లోకల్‌గా అంటే 1 ఆర్ 2 టైమ్స్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏమీ రావు. బట్ రెగ్యులర్‌గా చేయటం అంటే క్రానిక్‌గా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే దాని తాలూకా అబ్నార్మాలిటీస్ అంటే ఈ టొబాకో ఏ రకమైన కెమికల్స్‌ని అయితే లోపల మన బాడీలో క్రియేట్ చేస్తుందో లంగ్స్‌తో పాటు అదర్ ఆర్గాన్స్ కూడా ఈక్వల్లీ డ్యామేజ్ అవుతాయి. లంగ్స్ ఒక్కటే కాదు. స్మోకింగ్ చేసినప్పుడు ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన ఓవరీస్‌లో ఎగ్స్ గానీ, స్పెర్మ్స్ గానీ, స్పెర్మ్‌కి మొటిలిటీ తగ్గిపోవడం గానీ, స్పెర్మ్ నెంబర్ తగ్గిపోవడం గానీ ఈ స్మోకింగ్ చేసే మెన్‌లో ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట.